వరకు చూడండి పిల్లలు. మిత్రుని కోసం ప్రాణమిచ్చిన ముంగీస. చూడండి పిల్లలు, తొందరపాటు వల్ల మన జీవితంలో ఏమేం కోల్పోతామో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను తన పొలంలో పనిచేస్తూ ఉండగా అనుకోకుండా ఒకరోజు ఒక పాము తోకను తొక్కేశాడు. అప్పుడు ఆ పాము ఆ రైతును కాటు వేసే సమయంలో అక్కడే ఉన్న ఒక ముంగీస పాముతో గొడవపడి పామును అక్కడ నుండి పంపివేస్తుంది. అప్పుడు ఆ రైతు కృతజ్ఞతగా ఆ ముంగీసని తన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతోనే ఉంచుకున్నాడు. ఆ రైతు తన భార్య లక్ష్మి ఆ ముంగీసను సొంత బిడ్డలాగా చూసుకునేవారు. ఒకరోజు రైతు భార్య లక్ష్మి ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఆమె తన చిన్నారి బిడ్డను ముంగీసకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళింది. రైతు భార్య వెళ్ళిన కాసేపటికి ఒక పెద్ద పాము వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. ముంగీస పామును చూడగానే ఆ చిన్నారి బిడ్డను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంది. ముంగీస మరియు పాము మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి ముంగీస పామును చంపేసింది. ఆ రైతు భార్య లక్ష్మి తన పని ముగించుకుని తిరిగి వచ్చేసరికి ముంగీస నోటికి రక్తపు మరకలు ఉన్నాయి. ఆమె ఏమీ ఆలోచించకుండా భయపడిపోయింది. ముంగీస తన బిడ్డను చంపి ఉంటుందని ఆమె అనుకుంది. ముంగీసపై కోపంతో ఆమె చేతిలో ఉన్న కర్రతో ముంగీసను కొట్టింది. ముంగీస అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత రైతు భార్య లక్ష్మి లోపలికి వెళ్ళి చూసింది. అక్కడ పాము చనిపోయింది. ఆమె బిడ్డ క్షేమంగా ఉంది. అప్పుడు ఆమెకు అసలు విషయం అర్థమైంది. ముంగీస తన బిడ్డను పాము నుండి కాపాడిందని ఆమె తెలుసుకుంది. తన తొందరపాటు వలన తన బిడ్డలా చూసుకునే ముంగీసను చంపుకున్నందుకు ఆమె చాలా బాధపడింది. చూసారా పిల్లలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా తొందరపడితే మనం తర్వాత పశ్చాత్తాపడవలసి వస్తుంది. నిజమైన స్నేహితులను ఎప్పుడూ అనుమానించకూడదు. దురాశ గల నక్క. చూడండి పిల్లలు, దురాశ వల్ల మన జీవితంలో ఏమేం కోల్పోవాల్సి వస్తుందో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా దురాశ కలది. ఒకరోజు అది ఆ దట్టమైన అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది. కానీ ఆ దురాశ గల నక్కకి ఆ రోజు ఆ అడవిలో ఆహారం దొరకలేదు. దానితో అది ఆ అడవి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోకి వెళ్ళగానే ఒక ఇంటిలోకి చూసింది. అక్కడ ఒక ముసలామె రొట్టెలు కాలుస్తూ ఆ దురాశ గల నక్కకు కనిపించింది. ఆ దురాశ గల నక్కకు ఆ రొట్టెలను చూడగానే నోరూరింది. ఎలాగైనా ఆ రొట్టెలలో ఒక్క రొట్టెనైనా సంపాదించాలని అది తన కుటిల బుద్ధితో ఆలోచించడం మొదలుపెట్టింది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆ కుటిల బుద్ధి గల నక్కకి ఒక ఉపాయం వచ్చింది. ఆ మోసకారి నక్కకి ఉపాయం రావడమే ఆలస్యం. ఆ ముసలామె దగ్గరకు వెళ్ళి అమలు చేయడం మొదలుపెట్టింది.
ఆ దురాశ గల నక్క మాట్లాడుతూ చాలా తెలివిగా, చూడమ్మా, మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు పాటలు కూడా చాలా బాగా పాడుతారని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. నాకు ఒకసారి వినాలని ఉంది. కాస్త ఇప్పుడు మీరు పాట పాడగలరా అని అడిగింది. ఆ ముసలామె ఆ నక్క మాయ మాటలు విని నిజమే అనుకుని సంతోషించింది. అప్పుడు ఆ మోసకారి నక్క ఆ ముసలావిడ వైపు చూస్తూ, హహా, ఈ ముసలావిడ నా మాయ మాటలు నమ్మేసింది అని మనసులో నవ్వుకుంటూ ఆమె వైపు చూస్తూ ఉంది. ఆ ముసలావిడ నిజమే అనుకుని ఈ దురాశ గల నక్క మాటలు నమ్మి ఆమె పాట పాడడం మొదలుపెట్టింది. ఆ ముసలావిడ పాట పాడటానికి నోరు తెరవగానే ఆమె నోట్లో ఉన్న రొట్టె కింద పడిపోయింది. ఆ రొట్టె కింద పడడం చూసిన ఆ మోసకారి నక్క వెంటనే ఆ రొట్టెను నోట కరుచుకుని పారిపోయింది. ఆ ముసలామె పారిపోతున్న ఆ మోసకారి నక్కను చూసి చాలా బాధపడుతూ, ఈ నక్క చాలా దురాశ కలది. నా రొట్టెను దొంగలించడానికి ఇలా నాకు మాయ మాటలు చెప్పింది అని అర్థం చేసుకుని తన పని తాను చేసుకోవడం మళ్ళీ మొదలుపెట్టింది. మోసకారి నక్క రొట్టెను తింటూ అడవిలోకి వెళ్తుండగా దారిలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం నక్కను చూడగానే గట్టిగా గర్జించింది. ఆ మోసగారి నక్క ఆ సింహం గర్జన వినపడగానే తల తిప్పి చూసి సింహాన్ని చూడగానే భయపడిపోయి గజగజ వణుకుతూ తన నోటిలోని రొట్టెను వదిలేసింది. ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ సింహం పరిగెడుతున్న నక్కను చూసి అని నవ్వుకుంటూ ఈ మోసకారి నక్క పడేసిన రొట్టెను చూసి సంతోషంగా తిని ఆ దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ దురాశ గల నక్క మాత్రం ఖాళీ కడుపుతో తన ఇంటికి తిరిగి వచ్చింది. చూడండి పిల్లలు, దురాశ ఎప్పుడూ మంచిది కాదు. దురాశ వల్ల మనం ఉన్నదాన్ని కూడా కోల్పోతాము. ఓర్పు యొక్క బలం. చూడండి పిల్లలు, ఎక్కువ కోపం తెచ్చుకోవడం వల్ల మన జీవితంలో ఏమేమి కోల్పోవాల్సి వస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తొందరగా కోపం తెచ్చుకునేవాడు. తన కోపం వల్ల తనతో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. అతని కోపం వల్ల చాలాసార్లు అతను ఇబ్బందుల్లో పడేవాడు. ఒకరోజు రాజు ఒంటరిగా ఉండటం వాళ్ళ గురువుగారు చూశారు. గురువుగారు రాజుతో మాట్లాడి తన ఇబ్బందిని తెలుసుకుని రాజుకి ఒక సలహా ఇచ్చాడు. రాజు, నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నువ్వు ఒక గోడకు ఒక మేకు కొట్టు. అలా ఒక్క రోజులో నీకు ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మేకులు కొట్టు. ఆ తర్వాత నీ కోపం తగ్గినప్పుడు ఒక్కొక్క మేకు తీస్తూరా అని గురువుగారు రాజుకి చెప్పాడు. రాజు గురువుగారు చెప్పిన మాటలు విని గురువుగారు చెప్పినట్టు చేశాడు. మొదట్లో అతను ప్రతిరోజు చాలా మేకులు కొట్టేవాడు. కానీ నెమ్మదిగా అతని కోపం తగ్గడం మొదలయ్యింది. అతను తక్కువ మేకులు కొట్టడం ప్రారంభించాడు. చివరికి ఒక రోజు వచ్చింది. అతను ఒక్క మేకు కూడా కొట్టలేదు. రాజు గురువు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. గురువు రాజుని ఆ గోడ దగ్గరకు తీసుకెళ్ళాడు.
చూడు రాజు, నువ్వు మేకులు తీసేశావు, కానీ గోడకు రంధ్రాలు అలానే ఉన్నాయి. కోపం కూడా అంతే. కోపం వచ్చినప్పుడు నువ్వు అనే మాటలు ఆ గోడకు నువ్వు కొట్టిన మేకులు లాంటివి. నీ కోపం తగ్గిపోయాయి. స్నేహం యొక్క విలువ. చూడండి పిల్లలు, నిజమైన స్నేహం ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా బలవంతుడు, కానీ కొంచెం మొండివాడు. లక్ష్మణ్ బలహీనంగా ఉన్నప్పటికీ చాలా తెలివైనవాడు మరియు శాంత స్వభావి. ఒకరోజు వారు ఇద్దరూ ఆడుకుంటూ అడవిలోకి వెళ్ళారు. అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఎలుగుబంటి వారిని వెంబడించింది. రాము వెంటనే భయపడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తుతూ వెళ్ళి కనిపించకుండా పొదల చాటున దాక్కుని లక్ష్మణ్ని చూస్తున్నాడు. లక్ష్మణ్ పరిగెత్తలేక అప్పుడు లక్ష్మణ్కు ఒక ఉపాయం వచ్చింది. అతను చనిపోయిన వాడిలా నేలపై పడుకున్నాడు. ఎలుగుబంటి దగ్గరికి వచ్చి అతన్ని వాసన చూసి వెళ్ళిపోయింది. చనిపోయిన వాళ్ళని ఎలుగుబంటు తినదని లక్ష్మణ్కి ముందే తెలుసు. కాసేపటి తర్వాత ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత పొదల చాటును దాక్కున్న రాము బయటకు వచ్చి లక్ష్మణ్ని లేపాడు. లక్ష్మణ్ లేవగానే రాము లక్ష్మణ్తో, ఎలుగుబంటి నీ చెవిలో ఏదో చెప్పినట్టుంది అని అడిగాడు. అప్పుడు లక్ష్మణ్ నవ్వి, అవును, ఎలుగుబంటి నాకు ఒక మంచి విషయం చెప్పింది. ఆపదలో నిన్ను వదిలి పారిపోయినవాడు నిజమైన స్నేహితుడు కాదు అని చెప్పింది. అప్పుడు రాము సిగ్గుతో తలదించుకున్నాడు. తన తప్పును తెలుసుకున్నాడు. అతను లక్ష్మణ్కు క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుండి వారు మరింత మంచి స్నేహితులుగా కలిసి ఉన్నారు. చూసారా పిల్లలు, నిజమైన స్నేహం కష్టకాలంలో మనకు అండగా ఉంటుంది. స్నేహం యొక్క విలువ మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. దురాశ దుఃఖానికి చెట్టు. చూడండి పిల్లలు, రాము అనే యువకుడు తన దురాశ వల్ల ఏం కోల్పోవాల్సి వచ్చిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో రాము అనే ఒక పేద బాలుడు ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు, కానీ చదువుకోవడానికి డబ్బులు లేవు. రాము ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్మి తన తల్లిదండ్రులను పోషించేవాడు. ఒకరోజు రాము అడవిలో కట్టెలను కొడుతుండగా ఒక ముసలి బాబా కనిపించాడు. బాబా చాలా నీరసంగా ఉన్నాడు. రాము వెంటనే బాబా దగ్గరకు వెళ్ళి, బాబా గారు, మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు. బాబా నవ్వి, నాయనా, నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. నాకు చాలా దాహంగా ఉంది. కాస్త నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. రాము వెంటనే తన దగ్గర ఉన్న నీళ్ళ బుడ్డిలోని నీళ్లను బాబాకు ఇచ్చాడు. బాబా నీళ్లు తాగి, నాయనా, నీ మంచి మనసుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏమైనా కావాలో కోరుకో అన్నాడు. రాము కొంచెంసేపు ఆలోచించి, బాబా గారు, నాకు చదువుకోవాలని ఉంది, కానీ మా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. బాబా చిరునవ్వు నవ్వి రాముకు ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. నాయనా, ఈ పెట్టెలో నీకు కావాల్సినవన్నీ ఉంటాయి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడూ దురాశకు పోకూడదు.
అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాము ఆ పెట్టెను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. పెట్టె తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు కనిపించాయి. రాము చాలా సంతోషించాడు. ఆ నాణేలతో పుస్తకాలు కొనుక్కొని బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. రాము బాగా చదువుకుని ఊరిలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత రాముకు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని అనిపించింది. వాడు ప్రతిరోజు ఆ పెట్టె తెరిచి బంగారు నాణేలు తీసుకోవడం మొదలుపెట్టాడు. అలా చాలా డబ్బులు సంపాదించాడు. ఒకరోజు రాము ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక దురాశ కలిగింది. ఈ పెట్టె నిండా బంగారు నాణేలు ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఆ పెట్టెను ఖాళీ చేసి మళ్ళీ మూసేశాడు. ఆశ్చర్యం! మళ్ళీ తెరిచి చూడగా అందులో ఒక్క బంగారు నాణెం కూడా లేదు. పెట్టె ఖాళీగా ఉంది. రాము చాలా బాధపడ్డాడు. తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. దురాశకు పోవడం వల్లే తనకు ఆ పెట్టె దూరమైందని గ్రహించాడు. అప్పటి నుండి రాము దురాశను వదిలివేసి తనకున్న దాంతో సంతోషంగా ఉండటం నేర్చుకున్నాడు. మళ్ళీ కష్టపడి పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించాడు. చూసారా పిల్లలు, దురాశ దుఃఖానికి కారణం. మనకున్న దానితో తృప్తిగా ఉండటమే నిజమైన సంతోషం. ఐక్యమత్యమే మహాబలం. చూడండి పిల్లలు, కలిసి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎంతో సులువుగా పరిష్కరించవచ్చు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిట్టి అనే ఒక చిన్నారి ఉడుత మరియు బంటి అనే ఒక పెద్ద ఏనుగు. చిట్టి చాలా చురుకైనది, ప్రతి పని తొందరగా చేసేది. బంటి చాలా బలంగా ఉండేది, కానీ ఏ పనినైనా నెమ్మదిగా చేసేది. ఒకరోజు అడవిలో పెద్ద మంటలు వ్యాపించాయి. జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తున్నాయి. చిట్టి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక చెట్టు పైకి ఎక్కింది. కింద బంటి తన పెద్ద శరీరం కారణంగా వేగంగా పరిగెత్తలేకపోయింది. మంటలు దగ్గర ఉండటంతో బంటి చాలా భయపడిపోయింది. చిట్టి చెట్టు మీద నుండి బంటిని చూసింది. తన స్నేహితురాలు ప్రమాదంలో ఉందని గ్రహించింది. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. చిట్టి చెట్టు మీద నుండి నేల మీదకు దిగి చిన్న చిన్న రాళ్లను తన నోటిలో కరుచుకుని మంటల వైపు పరిగెత్తింది. ఆ రాళ్లను మంటల్లో వేయడం మొదలుపెట్టింది. బంటి ఆశ్చర్యంగా చిట్టిని చూసింది. చిట్టి, నువ్వేం చేస్తున్నావు? ఈ చిన్న రాళ్లతో మంటలు ఎలా ఆగుతాయి అని అడిగింది. చిట్టి ఆపకుండా రాళ్ళు వేస్తూ, బంటి, మనం ఏదో ఒకటి చేయాలి కదా, నేను చేయగలిగింది ఇదే అని బదులిచ్చింది. బంటికి చిట్టి యొక్క ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది. వెంటనే బంటి కూడా తన తొండంతో దగ్గరలో ఉన్న నీటి కుంట నుండి నీళ్లు తెచ్చి మంటల మీద చల్లడం మొదలుపెట్టింది. చిట్టి రాళ్ళు వేయడం, బంటి నీళ్లు చల్లడం చూసి మిగిలిన జంతువులు కూడా వాటికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. కొన్ని జంతువులు మట్టిని తెచ్చి చల్లాయి. మరికొన్ని దగ్గరలో ఉన్న ఆకులను కొట్టి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. అలా అందరూ కలిసి కష్టపడడం వల్ల మంటలు నెమ్మదిగా ఆరిపోయాయి. అడవిలోని జంతువులన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఆ తర్వాత చిట్టిని, బంటిని మిగిలిన జంతువులన్నీ మెచ్చుకున్నాయి. చిట్టి తన చిన్నదైనా సరే ధైర్యంగా ముందుకొచ్చి సహాయం చేయడం అందరికీ స్ఫూర్తినిచ్చింది. బంటి తన బలాన్ని ఉపయోగించి అందరినీ కాపాడింది. ఈ సంఘటనతో అందరికీ ఒక విషయం అర్థమైంది. మనం చిన్నవాళ్ళమైనా
పెద్దవాళ్ళమైనా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. మనకున్న శక్తిని బట్టి సహాయం చేయాలనే మంచి మనసుంటే అద్భుతాలు చేయవచ్చు. చూసారా పిల్లలు, ఐకమత్యమే మహాబలం. మన శక్తి మేరకు సహాయం చేయాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.